నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. నేటి దేవుని మాట హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడుకుడి. హగ్గయి ప్రవక్త కాలంలో ఇశ్రాయేలీయులు బబులోను చెర నుండి తిరిగి యెరూషలేమునకు వచ్చి దేవుని మందిరాన్ని తిరిగి నిర్మించడం ప్రారంభించారు. కానీ పాత మందిరాన్ని చూసిన వృద్ధులు సొలొమోను మందిర వైభవాన్ని గుర్తు చేసుకుని క్రొత్తగా నిర్మిస్తున్న మందిరం చిన్నదిగా కనిపించడంతో నిరుత్సాహపడ్డారు. అందుకే దేవుడు హగ్గయి ద్వారా వారిని ప్రోత్సహిస్తూ 4వ వచనంలో ధైర్యంగా ఉండుడి, పని చేయుడి, నేను మీతో ఉన్నాను అని చెప్తూనే 5వ వచనంలో దేవుడు ఒక గొప్ప హామీని ఇస్తున్నాడు. నా ఆత్మ మీ మధ్య నిలిచి ఉన్నది కాబట్టి భయపడుకుడి అని. ఈ వాక్య ప్రకారం మన బలం మన సామర్థ్యంలో లేదు, దేవుని సన్నిధిలో ఉంది. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం బలము చేతనైనను శక్తి చేతనైనను కాదు గాని నా ఆత్మ చేతనే జరుగును. మనకు ఏదైనా పని చాలా పెద్దదిగా కనిపించవచ్చు, మన శక్తి తక్కువగా అనిపించవచ్చు. కానీ దేవుని ఆత్మ మనతో ఉంటే దేవుడు మనలను ఉపయోగించగలడు. భయపడుకుడి అన్న మాట దేవుని యొక్క ప్రోత్సాహంగా చూడవచ్చు. వారి కళ్ళకు కనిపించింది చిన్న మందిరం, కానీ దేవుని దృష్టిలో కనిపించింది ఆయన సన్నిధి మరియు భవిష్యత్తు యొక్క మహిమ. మన జీవితంలో మనకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోవచ్చు, మన సేవ చిన్నదిగా అనిపించవచ్చు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను అని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.